వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను సింధూరా. ఆడపిల్లకు అన్యాయం చేస్తే ఆ ఉసురు ఊరికే పోదంటారు. ఇప్పుడు అదే ఉసురు రెండు జాతీయ పార్టీల్లో ముసలం పుట్టించింది. తెలంగాణలో అధికార కాంగ్రెస్, మరొకటి కేంద్రంలో అధికార బీజేపీ. ఈ రెండు పార్టీల్లో భగీరథ ముసలం పుట్టింది. బండి భగీరథ్ ఫోక్సో కేసు వ్యవహారంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో మంటలు రేపుతోంది. ఒక మైనర్ అమ్మాయికి చేస్తోన్న అన్యాయం రెండు జాతీయ పార్టీలను రాజకీయంగా దారుణంగా దెబ్బతీసింది. సీఎం రేవంత్ రెడ్డి తన ప్రియమిత్రుడు బండి సంజయ్ ఈ వ్యవహారంలో అధికార దుర్వినియోగానికి పాల్పడటం కాంగ్రెస్, బీజేపీల్లో రాజకీయ కుమ్ములాటకు బీజమేసింది. ఇప్పటికే రెండు జాతీయ పార్టీలపై తెలంగాణ రాష్ట్రానికి ఫాయిదా లేదని ప్రజలకు అర్థమైంది. ఎందుకంటే కేంద్రంలో సర్కార్ను అభివృద్ధికి నిధులు కావాలని కాంగ్రెస్ నేతలు అడగరు. ఇటు రాష్ట్రంలో రేవంత్ సర్కార్ వైఫల్యాలను బీజేపీ నేతలు ప్రశ్నించారు. బడేబాయ్ చోటేబాయ్ బంధంతో సాగుతున్న రెండు పార్టీ చీకటి దోస్తీ బండి భగీరథ్ ఎపిసోడ్తో బట్టబయలైంది. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు వేర్వేరు కావన్న విషయం ఈ వ్యవహారంతో ప్రజలకు క్లియర్గా తెలిసిపోయింది. ఇక ఫోక్సో కేసు నిందితుడిని రక్షించేందుకు సాగిన కుట్రల పరంపరతో ప్రజలకు మసకతెరలు తొలగిపోయాయి. 9 రోజుల దాకా నిందితుడు అబ్స్కాండ్లో ఉండటం, పోలీసులు సైతం నిందితుడి కోసం గాలిస్తున్నట్లు నటించటం, తర్వాత భగీరథ్ను అప్పగిస్తున్నానని సంజయ్ చెప్పటం, కాదు అరెస్టు చేశామని రేవంత్ రెడ్డి బుకాయించటం, మొత్తంగా భగీరథ్ ఎపిసోడ్తో కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. భగీరథ్ ఎపిసోడ్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయి. రేవంత్, బండి సంజయ్ బంధం కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం చేస్తోందని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి హైకమాండ్కు రిపోర్ట్ చేశారు. భగీరథ్ అరెస్టు విషయంలో రేవంత్ కావాలనే తాత్సారం చేశారని ఇందులో పేర్కొన్నట్టు సమాచారం. హైకమాండ్కు చేరిన ఈ నివేదికతో రేవంత్ ఆగ్రహించి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్పై తన అనుకూల మీడియాలో వ్యతిరేక వార్తలు రాయించినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి సొంత ఛానల్గా చెప్పుకునే మీడియాలో అధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే టార్గెట్గా విమర్శలు రావటం కాంగ్రెస్లో కలకలం రేపుతోంది. సీఎం రేవంత్ రెడ్డికి నచ్చని సొంత పార్టీ నేతలను తన అనుకూల మీడియాలో టార్గెట్ చేయించడం కొత్తేమీ కాదు. స్వయంగా గాంధీ భవన్ వర్గాల్లోనే మహేష్ గౌడ్ను రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒరిజినల్ కాంగ్రెస్ సహా బీసీ నేతలను సైతం రేవంత్ వదలటం లేదన్న చర్చ జోరుగా జరుగుతోంది. గతంలో బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖను మీడియాతో పాటు రాజకీయంగా టార్గెట్ చేయించిన రేవంత్ రెడ్డి మధ్యలో అసలైన హస్తం నేతలను వదల్లేదు. అందులో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యక్తిగత ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా సీఎం అనుకూల మీడియా వార్తా కథనాలను ప్రసారం చేసింది. తాజాగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పైన వరుస కథనాలను ప్రసారం చేయడంతో రేవంత్ రెడ్డి అక్కసు బయటపడిందన్నట్టుగా గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. మొత్తంగా ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గపోరును బయటపెట్టింది. ఇప్పుడు బీసీ నేత మహేష్ గౌడ్ను టార్గెట్ చేయడంతో పార్టీ శ్రేణుల్లో రేవంత్ రెడ్డిపై వ్యతిరేకత పెల్లుబికుతోంది. సోషల్ మీడియాలో వి స్టాండ్ విత్ మహేష్ గౌడ్ పేరుతో పలువురు నేతలు పోస్టులు పెడుతున్నారు.
ఇక కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు మరోసారి బయటపడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, మొదటి నుంచి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలైతే ఏదో ఒక విషయంలో ఏదో ఒక రూపేణా బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే అంటే ఇద్దరు మిత్రుల దోస్తీ వల్ల అయితే కాంగ్రెస్ పార్టీ మరోసారి ఇరకాటంలో పడింది. హైకమాండ్ కి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అయితే కొంతమంది రిపోర్ట్ చేశారు. అందుకే వారిని టార్గెట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ని కూడా టార్గెట్ చేశారు అని అనుకోవచ్చా? ప్రధానంగా నిన్న ఏదైతే ఒక ఛానల్లో అది ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి సన్నిహితంగా ఉన్నటువంటి ఛానల్లో అధికార పార్టీ అధ్యక్షుడు సంబంధించి కథనాలు వరుసగా ఆయనను టార్గెట్ చేస్తూ ఆయనపై విషప్రచారం చిమ్ముతూ వస్తున్నటువంటి కథనాలకు సంబంధించి ప్రధానంగా ఇటీవల జరిగినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం అనేదే ప్రధానంగా కాంగ్రెస్ లో జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే ఏదైతే బండి భగీరథ్ కేసుకు సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండు ప్రకటించలేదు. రెండోది పెద్ద ఎత్తున ఏదైతే మైనర్ బాలికకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ప్రభుత్వం సంబంధించి ముఖ్యంగా పోలీసులు అరెస్ట్ చేయాలని చెప్పి ఒత్తిడి చేశారు. బీఆర్ఎస్ అదేవిధంగా ఇతర ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి మహిళా సంఘాలు ఆందోళన చేశాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క నేత స్పందించినటువంటి పరిస్థితి. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడితే దాన్ని కొంత సొంత పార్టీలోనే వివాదాస్పదం చేసినటువంటి తీరు, అందుకు అనుగుణంగా పీసీసీ అధ్యక్షుడు దానికి కౌంటర్ ఇచ్చినటువంటి పరిణామాలు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ పరిణామం సంబంధించి 9 రోజులు దాదాపు ఆయనకు కోర్టు బెయిల్ తిరస్కరించిన తర్వాత బండి సంజయ్ నేను ఏదైతే పోలీసులకు అప్పగించానని ఆయన ప్రకటించారు. లేదు మేమే అరెస్ట్ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా సిపి కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఏదైతే ముఖ్యమంత్రి అదేవిధంగా ప్రభుత్వం బండి భగీరథ్ విషయంలో జరిగినటువంటి తాత్సారం, అరెస్ట్ విషయంలో జరిగినటువంటి తాత్సారం పైన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ ఏదైతే మందలిచ్చినట్టు దీంతో కొంత ఇబ్బంది పడ్డటువంటి పరిణామాలు ఉన్నాయి. అయితే మొదటి నుంచి ఇద్దరి మధ్య కొంత గ్యాప్ నడుస్తూ వస్తూ ఉంది. ఈ పరిణామంతో మరింత అది ముదిరిందని చెప్పాలి. అది నేపథ్యంలోనే మహేష్ గౌడ్ ను టార్గెట్ చేస్తూ వరుస కథనాలు ప్రతి బులెటిన్ లో కథనాలు వేయించినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కొంత చర్చ జరిగింది. ఒక బీసీ నేతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అనుకూల మీడియా ద్వారా టార్గెట్ చేయిస్తున్నారన్నటువంటి చర్చ జరిగింది. గతంలో కూడా అనేక మంది బీసీకి సంబంధించిన నేతలను మంత్రులను టార్గెట్ చేయించినటువంటి పరిస్థితి. అటు రేవంత్ రెడ్డి గతంలో ఒరిజినల్ కాంగ్రెస్ నేతలను ఏ రకంగా టార్గెట్ చేయించారో అంతే కంటే తీవ్ర స్థాయిలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను టార్గెట్ చేయించారన్నటువంటి చర్చ అయితే జరిగినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ వ్యవహారం మొత్తం అంతర్గత కుమ్ములాటలు మరింత బహాటంగానే బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. గత 2 సంవత్సరాలు సెప్టెంబర్ 6న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కొంత ఇన్నోవేటివ్ కార్యక్రమాలు చేస్తున్నారో అందులో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం సంబంధించి కూడా అయితే ముఖ్యమంత్రి దాన్ని ఆప్ చేయించారన్నటువంటి ప్రచారం కాంగ్రెస్ పార్టీలో జరిగింది. ఒక బీసీ నేతను ప్రధానంగా అధికార పార్టీ అధ్యక్షుడికి సంబంధించి ఒక ఛానల్ ప్రధానంగా ఆ స్థాయిలో టార్గెట్ చేయించి వేయడం వెనుక ముఖ్యమంత్రి హస్తం ఉంటుందనేది ఒకటైతే, ఒకవేళ ఆయన హస్తం లేకపోయినా వరుసగా టార్గెట్ చేస్తూ కథనాలు ప్రసారం చేస్తున్నటువంటి క్రమంలో ఆపడానికైనా ప్రయత్నం చేయొచ్చు. కానీ అటువంటిది ఏమీ చేయకపోవడం అందుకు రేవంత్ రెడ్డి అనుకూలంగానే రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారమా లేదా రేవంత్ రెడ్డికి తెలిసే జరిగిందన్నటువంటి చర్చ అయితే జరుగుతోంది. ప్రధానంగా బీసీ నేతలు వైపు కాంగ్రెస్ పార్టీ బీసీలకు అనుకూలంగా ఏదైతే కులగణన చేశాము, బీసీల ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తూ పోతున్నటువంటి సందర్భంలో ఒక బీసీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడు, అది కూడా ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, ఎన్ఎస్ఐ నుంచి పనిచేసినటువంటి వ్యక్తిని ఆ రకమైనటువంటి టార్గెట్ చేయడం ఏంటన్నటువంటి చర్చ సొంత పార్టీ నేతలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ వ్యవహారం సంబంధించి కొంత నిన్న అటు ముఖ్యమంత్రి పీసీసీ కూడా మాట్లాడుకున్నారని సమాచారం అంతా ఉంది. మిగిలిన మంత్రులు అదేవిధంగా ఇతర కాంగ్రెస్ నేతలు ఆ స్థాయిలో వార్త వేయడం కరెక్ట్ కాదు. అది ఏదైతే మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు సంబంధించినటువంటి టీం కావచ్చు ఇటువంటి వార్తను కథనాలను ప్రసారం చేస్తున్న సందర్భంలో ఆపించాల్సి ఉండే ఒక సొంత పార్టీలో అటు ముఖ్యమంత్రికి అటు పార్టీ అధ్యక్షుడికి
పొసగడం లేదు, ఇద్దరి మధ్య కుమ్ములాటలు ఉన్నాయన్నటువంటి సమాచారాన్ని అయితే సంకేతాన్ని అయితే బయటికి ప్రదీప్, ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని కూడా అబ్జర్వ్ పంపిణీ చేయాలి. అంటే పిసిసి చీఫ్ కి అయితే మేము మద్దతు ఇస్తున్నాము, వి స్టాండ్ విత్ మహేష్ గౌడ్ అని కూడా సోషల్ మీడియాలో అయితే అంటే నేతలు పోస్టులు కూడా పెట్టారు. అంటే దీన్ని బట్టే అర్థమవుతుంది సీఎం రేవంత్ రెడ్డికి వీరంతా ఎంత వ్యతిరేకంగా ఉన్నారు అనేది. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనం స్పెషల్ గా హైలైట్ చేయొచ్చు. అయితే కాంగ్రెస్ నేతలు అదేవిధంగా ఇతర వర్గాలు బీసీకి సంబంధించినటువంటి నాయకులు వీళ్ళంతా ఒక రాష్ట్ర అధ్యక్షుని పైన, అది కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి అత్యంత అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో ఈ కథనాలు రాయడం, ఇదే కాంగ్రెస్ పార్టీ కోసం ఆ ఛానల్ కేరళలో కూడా సంస్థను ప్రారంభించిందన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఛానల్ గానే వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భం. రెండోది, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటున్నామని చెప్తున్నటువంటి సందర్భంలో ఒక రాష్ట్ర అధ్యక్షునికి సంబంధించి ఈ రకమైనటువంటి కథనాలు వరుసగా టార్గెట్ చేస్తూ ఏదైతే చేస్తున్నటువంటి వ్యవహారాలకు సంబంధించి ఒక రోజంతా అడావుడి చేసినటువంటి తీరు ఎన్నడూ లేని విధంగా ఈ స్థాయిలో కథనాలు ప్రసారం చేయడం వెనుక అంత నష్టం ఏం చేశారు, ఒక రాష్ట్ర అధ్యక్షుడు బీసీ నాయకుడు అవడమే తప్ప అన్నటువంటి చర్చ బీసీలకు సంబంధించిన కావచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి ఉన్నటువంటి ఆయనకు సన్నిహితంగా ఎన్ఎస్యూ నుంచి పనిచేసినటువంటి వారంతా ఏదైతే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఒక అభిప్రాయం ఉంటే చెప్పడం వేరు, లేదా పార్టీలో అంతర్గతంగా చర్చించుకోవడం వేరు, కానీ ఈ రకంగా ఆయనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరైంది కాదన్నటువంటి చర్చ అయితే మనం వినిపిస్తా ఉంది. మొత్తానికి పెద్ద ఎత్తున ఆ రకమైనటువంటి చర్చ జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే అయితే ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే ఎంపీ సైతం ఈ ఏదైతే కథనాలను ఆ రకంగా వేయడం సరైంది కాదు, ఇలా వేస్తే పార్టీకి మరింత డ్యామేజ్ అవుతుందని కూడా చర్చించినటువంటి సందర్భాలు అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తానికైతే ఈ వ్యవహారం అయితే బండి భగీరథ్ కేసు ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బండి సంజయ్కు ఉన్నటువంటి బంధం కావచ్చు, ఈ నేపథ్యంలో ఆయన కొడుకుకు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు కూడా మల్లు రవి లాంటి వారు పిల్లలు అప్పుడు పొరపాటున తప్పు చేస్తారని సమర్థించినటువంటి విధానం, బండి సంజయ్ ఎందుకు రాజీనామా చేయాలని ఆయన ప్రశ్నించినటువంటి వ్యవహారం చేస్తా ఉంటే కొంత రేవంత్ రెడ్డి ఆయనకు పాజిటివ్ గా ఉన్నారు, అందుకే ఆయన కొడుకును అరెస్ట్ చేయలేదు. పైగా ఆయన నేను అప్పగించానని సంజయ్ చెప్తా ఉన్నారు, లేదు మేము అరెస్ట్ చేశామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తాను. ఒక సాధారణకు సంబంధించినటువంటి నిందితుని విషయంలో ఈ రకంగా వ్యవహరిస్తారా? గతంలో ఇటువంటి సంఘటనలు ఎన్ని చూసినా, అంటే సామాన్యుడికి ఒక తరహా, రెండోది రాజకీయంగా పలుకుబడి వారికి పిల్లలకు మరొక తరహా ట్రీట్మెంట్ ఏంటన్నటువంటి ప్రశ్న అయితే జరుగుతోంది. మొత్తానికైతే ఈ బండి భగీరథ్ కేసీ ఎపిసోడ్ లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయిందన్నటువంటి వాదన. దీనికి సంబంధించి అధిష్టానానికి నివేదిక ఇవ్వడం, రాహుల్ గాంధీ కూడా అయితే రేవంత్ తో మాట్లాడినటువంటి విధానం, ఇదన్నిటి ఆయన స్వయంగా మీడియాలో చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. అంతకుముందు ఎవరు ఈ అంశానికి సంబంధించి ఎవరు నోరు మెదపలేదు, కానీ రాహుల్ గాంధీ రియాక్ట్ అయిన తర్వాతనే నేతలు రియాక్ట్ అయినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. రైట్ ప్రదీప్, అంటే మనం చూసుకున్నట్లయితే అంటే భగీరథ్ ఇష్యూతో అయితే భగీరథ్ ఇష్యూతో అయితే కాంగ్రెస్ లో అయితే ముసలం మొదలైంది, అంతర్గత విభేదాలు మొదలయ్యాయి. అంటే సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా హైకమాండ్ కి రిపోర్ట్ ఇచ్చారనే పిసిసి చీఫ్ ని టార్గెట్ చేశారు. మరి మొదటి నుంచి చూసుకున్నట్లయితే పారాషూట్ లీడర్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలని మొదటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ వస్తున్నారు, అదెందుకు మరి? మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకి ఎవరైతే ఇబ్బందిగా ఉంటారో, ఢిల్లీలో ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో వారందరినీ ఒక్కొక్కరిగా ఆయన టార్గెట్ చేస్తూ వస్తానో, వారికి సంబంధించి అనేక ఏదైతే ఈ రకమైనటువంటి నిందలు కావచ్చు, లేదా వారిని ఇమేజ్ డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నాలు వరుసగా జరుగుతూ వస్తా ఉన్నాయి. అందులో మంత్రులు వరుసగా ఒక్కొక్క మంత్రిని టార్గెట్ చేస్తూ వారిని ఇష్యూను క్లోజ్ చేసేటువంటి పరిస్థితి. ఢిల్లీలో తానే ఒక్కడనే ఉండాలి అనే క్రమంలో మంత్రులను ఒక్కొక్కరుగా టార్గెట్ చేస్తూ వచ్చారు. అందులో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి వ్యవహారం, బిల్లుల విషయంలో అవినీతి మార్కలు కావచ్చు, లేదా ఇటీవల జరిగినటువంటి ఈ నైని బ్లాక్ కి సంబంధించిన సింగరేణి వ్యవహారం కావచ్చు, ఈ రకంగా ఆయన అయితే పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సరెండర్ అయ్యారన్నటువంటి చర్చ అయితే కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. ఇటీవల జరిగినటువంటి మంత్రుల అంశానికి సంబంధించి అటు ఇంటి పాలసీ ఎపిసోడ్ లో శ్రీధర్ బాబును టార్గెట్ చేశారన్నటువంటి చర్చ జరిగింది. మరోవైపు పొంగులేటికి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ ఎపిసోడ్ లో ఏదైతే ఆయన టార్గెట్ చేశారన్నటువంటి చర్చ జరిగింది. ఈ రకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారంలో ఆయనపై వేసినటువంటి కథనాల వెనుక ఉన్నారన్నటువంటి ప్రచారం జరిగింది. ఇలా వరుసగా ఒక్కొక్క మంత్రిని టార్గెట్ చేస్తూ ఢిల్లీలో అన్ని తానై తనకెవరు ఎదురు రాకుండా చూసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఒరిజినల్ కాంగ్రెస్ నేతలను ఒక్కొక్కరిగా టార్గెట్ చేస్తూ వస్తున్నారు అనేది ప్రధానంగా గాంధీ భవన్ లో జరుగుతున్నటువంటి చర్చ. ఇక తాజాగా
పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను Right. ఈ రకమైనటువంటి డ్యామేజ్ చేయడం ద్వారా తాను పార్టీలో సుప్రీంలు తనకు ఎవరు ఎదురు లేరు, ఎవరు అడ్డు రారన్నటువంటి కోణంలో రేవంత్ రెడ్డి అడుగులేస్తున్నారన్నటువంటి ప్రచారం చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతా ఉంది. ప్రధానంగా తెలుగు కాంగ్రెస్ నేతల హవానే కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి పదవుల విషయంలో కావచ్చు లేదా అన్ని రకాలుగా అలా డామినేషన్ నడుస్తా ఉంది. ఒరిజినల్ కాంగ్రెస్ నేతల పని అయిపోయిందని చెప్పి ప్రచారము చర్చ కాంగ్రెస్ పార్టీలో జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి. పదవులు దక్కాలంటే తెలుగు కాంగ్రెస్ నేత అయి ఉండాలన్నటువంటి చర్చ జరుగుతూ ఉంది. పాత కాంగ్రెస్ నేతలు పూర్తిగా ఏదైతే రాజకీయంగా ఇబ్బంది పెడతా ఉన్నారన్నటువంటి వాదన జరుగుతుంది. అందులో మహేష్ గౌడ్ తాజాగా టార్గెట్ అయ్యారన్నటువంటి చర్చ. మొత్తానికైతే రేవంత్ రెడ్డి తనకు ఎవరు అటు రాకుండా తన మనుషులకే పెత్తనం జరిగేలా చూస్తున్నారన్నటువంటి ప్రచారం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ అంశానికి సంబంధించి ఏ ఇద్దరు కాంగ్రెస్ నేతలు పాత కాంగ్రెస్ నేతలు కలిసినా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం.